శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఏ గ్రహం వచ్చినప్పటికీ కూడా జాతకుడికి అది వారి యొక్క స్థితిని బట్టి, అంటే వయసును బట్టి అనారోగ్య సమస్యలు కానీ, కోర్టుపరమైన ఇబ్బందులు కానీ, అలాగే దగ్గర బంధువులతో విరోధాలు, విభేదాలు, వేధింపులు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా 6వ స్థానంలో కుటుంబ స్థానాధిపతి రవి 6వ స్థాన సంచారం వల్ల ఇది కొంతవరకు గవర్నమెంట్ సర్వీసుల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో మనకు ఏమైనా పనులుంటే అవి విజయవంతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా శత్రువులు, మీ కుటుంబంలోనే కొన్ని విభేదాలు మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం కానీ, మీకు వ్యతిరేకంగా పనిచేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ ఏజ్ని బట్టి తండ్రి గారితో కానీ, మీ కుమారుడితో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో మీ యొక్క సంతానానికి, లేదంటే మీ తండ్రి గారికి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కూడా ఫలించడం జరుగుతూ ఉంటుంది. ఏవైనా కాంపిటీషన్ లాంటివి ఏమైనా ఉంటే వాటిలో మీకు, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి విజయ అవకాశాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా కుజుడు దశమ పంచమాధిపతిగా 6వ స్థాన సంచారం వల్ల నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా, అలాగే ఏదైనా విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కంపల్సరీగా మీకు ఈ సమయంలో విజయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్నా, పోలీస్ స్టేషన్ సంబంధించిన లావాదేవీలు ఉన్నా అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. మీరు వైద్య వృత్తిలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న వృత్తిపరమైనటువంటి డెవలప్మెంటు ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మాత్రం తీవ్రమైనటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా మనం ధనం ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం కానీ, అంటే మీకు ఆర్థిక పరంగా ఒత్తిడి రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. టైంకి మనం అనుకున్నవి చేయకపోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే అటు అత్తవారి బంధువులతో కానీ, భర్త గారితో కానీ కంప్లీట్గా అభిప్రాయ భేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. సో మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే తీవ్రంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా కోర్టును కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఆశ్రయించి మీకు న్యాయం జరిగే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అయితే అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది. అయితే ధైర్యంగా మీరు పోరాడవలసి ఉంటుంది. సో ఇక ప్రధానంగా ఏమైందంటే ఈ వారంలో, ఈ పక్షంలో మరి 6, 12 స్థానాల మధ్య పరివర్తన ఏర్పడింది. అంటే 6లో ఉండవలసిన గురువు 12లో ఉన్నాడు కదా, ఇప్పుడు 12 నుంచి మళ్ళీ 6కి వెళ్ళి 6లో ఉన్న బుధుడు యథాస్థానమైనటువంటి మిథునంలోకి వచ్చి, అంటే ఇది ఒక 15 రోజుల పాటు ఈ పరివర్తన యోగం మీకు ఫోర్స్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు మీ దగ్గర బంధువులు కానీ, మీరు కానీ ఏదైనా ఒక వైద్యం చేయించుకోవడం, తద్వారా హాస్పిటల్లో జాయిన్ చేయడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అప్పు, అంటే ఎవరికైనా మనం ధనం ఇవ్వాల్సి ఉంటే అది పూర్తిగా తీర్చివేయడం జరుగుతుంటుంది. అలాగే ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ కొరకు మీరు ఏదైనా కొద్దిగా హాస్పిటల్లో కానీ, ఏదైనా ప్రకృతి వైద్యశాలలో కానీ, దూరంగా ఉన్నటువంటి ఆశ్రమంలో, వైద్యశాలలో కొద్ది రోజుల పాటు అక్కడ మీరు స్టే చేసి మీ ఆరోగ్యం బాగు కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, అక్కడ కొన్ని రోజులు స్టే చేయడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సడన్గా ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ,
ఏదైనా బంధువుల్ని కలుసుకోవడం కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి మీ బంధువుల్ని పరామర్శ చేయడం కానీ, వారి ఏదైనా కొద్దిగా సేవ చేసి రావడం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత మనకు అంటే ఈ వారం కొంతవరకు అప్పులు, ఆస్తి సంబంధించిన తగాదాలు, హాస్పిటలైజేషను, గొడవలు, అలాగే ఏంటంటే ఎవరో ఒకరికి వైద్యం చేయించవలసి రావడం, లేదంటే మీకు మీరే వైద్యం చేయించుకోవడం, ఈ విధంగానే ఈ వారం అంతా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏమవుతుందంటే ఇతరుల కోసం మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారికి వైద్యం చేయించి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎంత సేవ చేసినా, మీ బంధువుల్ని ఎంత బాగా మీరు అవకాశం కల్పించడం, ఆశ్రయించడం, వాళ్ళకి హెల్ప్ చేసినా ఏదో ఒక నింద, ఏదో ఒక అపవాదు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ సమయంలో మీరు ధనం అంతా కూడా ఖర్చు అయిపోవడం వల్ల మరి ఈ వారంలో ఎక్కువగా సమయానికి అంటే ముఖ్యమైన పనులకి చేతిలో ధనం లేకపోవడం వల్ల ఒక నిర్ధన యోగం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ వరకు, మీ సొంత ఖర్చుల వరకు, సొంత వ్యవహారాల వరకు ఇబ్బంది లేదు, కానీ ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం వల్ల ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం, అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు, రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని, రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ, నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారు అన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ, సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు, చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు, చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా
ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచారరీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకోండి, అటు టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.